తెలుగు తల్లి పెట్టని కోట అని తెలుగు భాష గురించి వివరిస్తూ కృష్ణశాస్త్రి గారు అన్నటువంటి మాట, దీని గురించి వివరిస్తారా? ఆహా, తెలుగు అనేసరికి మనకి మాటల్లో వెలుగు రావాలి, మనస్సులో వెలుగు రావాలి. అంత గొప్ప భాష తెలుగు పాట. పాడనా తెలుగు పాట అని చెప్పి అత్యద్భుతమైనటువంటి గీతాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు. అది ఒక చలనచిత్రంలో కూడా వచ్చి లోకంలో చాలా సుప్రసిద్ధమైంది. ఒళ్ళంత వయ్యారి కోక. ఆ పాటలో ఒక చరణంలో ఆ మహానుభావుడు రాస్తాడు, తెలుగు తల్లి అనేటువంటిది అంటే తెలుగు భాష అనేటువంటిది ఒక స్త్రీమూర్తి కింద చెప్తూ తెలుగు స్త్రీ ఎంత గొప్పదో చెప్తున్నాడు, అలంకరణ ఎంత బాగుంటుందో చెప్తున్నాడు. ఒళ్ళంత వయ్యారి కోక, కళ్ళకు కాటుక, కాళ్లకు పారాణి, అందెలు గల్లున నడయాడ. ఎందుకంటే అందెలు పెట్టుకుంటుంది ఆ తల్లి, తెలుగు తల్లి అంటే తెలుగు స్త్రీ పెట్టుకొని చక్కగా కళ్ళకి కాటుక పెట్టుకొని ఆ పారాణి పెట్టుకొని ఆ తెలుగు తల్లి నడుస్తూ ఉంటే, నా తెలుగు భాష అనేటువంటి తల్లి ఎలా నడుస్తోంది? ప్రతి స్త్రీమూర్తిలోనూ నా తెలుగు జాతిలో జన్మించినటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా తెలుగు తల్లే. నా తెలుగు తల్లి పెట్టని కోట, నా తెలుగు తల్లి పెట్టని కోట. పెట్టని కోట అంటే ఎవరు కట్టనటువంటి కోట. కోటలు రాజులు పూర్వకాలం కట్టేవారు. కోట అంటే ఏంటంటే మిగతా శత్రురాజులు తమ రాజ్యంలోకి ప్రవేశించకుండా చాలా ఎత్తుగా రాతి మేడలు కట్టేవారు. లోపల వాళ్ళ యొక్క రాజధానులు ఉండేవి. అంటే చుట్టూత కోట ఉండేది, లోపలికి ఎవరు రావటానికి వీలు లేకుండా. కానీ నా తెలుగు తల్లి ఉన్నదే ఇది పెట్టని కోట, ఎవ్వరూ కట్టనటువంటి కోట. ఎందుకంటే రాజ్యాలను ఏలినారు ఎందరో మహారాజులు, చివరకు ఎవరు మిగిల్చినారు కులసతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ కూలిపోయెను, కట్టుకున్న మహారాజులు తరలిపోయెను. కోటలు కట్టుకున్నటువంటి మహారాజులందరూ తరలిపోయారు, కోటలన్నీ కూలిపోయాయి, కొన్ని ఉన్నవి శిథిలావస్థలో ఉన్నాయి. కానీ నా తెలుగు తల్లి పెట్టని కోట చిరస్థాయిగా ఉంటుంది. ఎవడైతే నా తెలుగు భాషని పలుకుతూ ఉంటాడో, నా తెలుగు పాటని ఆలపిస్తూ ఉంటాడో, నా తెలుగు పద్యాన్ని పలుకుతూ ఉంటాడో, నా సంస్కృతి సంప్రదాయాలకి నా తెలుగు తల్లి కోటలాగా కాపాడుతుంది. కోట గనక ఉండి ఆ శత్రు రాజ్యాలని, ఆ శత్రు సంబంధమైనటువంటి సైనికుల్ని తన లోపలికి రానియకుండా ఏ రకంగా కోట గోడ అడ్డుకుంటుందో, నా తెలుగు తల్లి కూడా అంటే స్త్రీమూర్తి మీద ఎంత గౌరవమో కృష్ణశాస్త్రి గారికి చూడండి. స్త్రీ నా సంస్కృతిని నిలబెడుతుంది. నా తెలుగు భాషా సంస్కృతుల్ని మగవాడి కంటే కూడా స్త్రీమూర్తి నిలబెడుతుంది అని చెప్పి ఆ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. అందుకని తెలుగు తల్లి పెట్టని కోట, తెలుగు పాట ప్రతి నోట, ప్రతి నోట కూడా తెలుగు పాట పలుకుతూ ఉండాలి. అప్పుడు నీకు శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి ఉచ్చారణ నీకు లభిస్తుంది, తెలుగు భాష గనక నీకు బాగా వస్తే. అలాగే తెలుగు తల్లిని గనక ఆరాధన చేస్తే, తెలుగు తల్లి అంటే ప్రత్యేకంగా నువ్వు విగ్రహం పెట్టద్దు, స్త్రీమూర్తిని గౌరవించు, భాషని ఆరాధించు. అది నీకు జీవితంలో పెట్టని కోట కింద. అంటే కోట ఎలాంటి రక్షణ ఇస్తుందో నీ జీవితానికి కూడా తెలుగు భాష, తెలుగు సంస్కృతి నీకంత రక్షణని ఇస్తాయి. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను విరమిస్తాను ఈ సమాధానానికి. ముసలితనంలో మన దగ్గరికి రావటానికి అందరూ భయపడతారు. 80-90 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆ ముసలాడయ్య అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలో ఆదుకునేది తెలుగు పద్యం, తెలుగు కవిత్వం. ఒక 100 పద్యాలు 200 పద్యాలు నోటికి గనక వస్తే మనం మననం చేసుకుంటూ ఉండొచ్చు. అప్పటిదాకా గనక బతికి ఉంటే ముసలి వాళ్ళందరూ, ఎందుకంటే ఆదుకునేవాళ్ళు ఎవరు ఆ సమయానికి వచ్చి ఏదో కొంచెం అన్నం పెడతారు అంతే. ఎప్పుడు మన దగ్గర కూర్చోవటానికి ఎవరు ఇష్టపడరు. అప్పుడు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఆ స్థితిలో మన మనస్సుని రంజింపచేసేది తెలుగు భాష. కాబట్టి తెలుగు పద్యాలు నేర్చుకోండి, తెలుగు కవిత్వం నేర్చుకోండి. అదే పెట్టని కోట కింద ఉంటుందని అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు మనకు అందజేశారు.